నమస్కారం. ఛానల్ 9 న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రావణి. ముందుగా ముఖ్యాంశాలు. టిడ్కో గృహాలపై కీలక ప్రకటన చేసిన కమిషనర్. మహిళా భద్రతా వారోత్సవాల్లో ఏఆర్డీఎస్పీ చంద్రమోహన్. పేడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. ఇసుక దోపిడీకి టీడీపీ కన్వీనర్ ని మార్చారు అనిల్ కుమార్ రెడ్డి. అక్రమ కట్టడాలపై చర్యలు మీరు తీసుకుంటారా, మేం తీసుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైభవనందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులందరూ 300 చదరపు అడుగుల ఉచిత టిడ్కో గృహాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నోటీసులు ఇచ్చినప్పటికీ గృహాలకు రిజిస్ట్రేషన్ చేసుకోకుండా స్వాధీనం పొందని 408 టిడ్కో గృహాలను అర్హులైన ఇతరులకు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా ఈ వారంలో అందజేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశామని కమిషనర్ ప్రకటించారు. నెల్లూరు నగరపాలకులకు నమస్కారం. నెల్లూరు నగరపాలక సంస్థకు చెల్లించాల్సినటువంటి ఆస్తి పన్ను, కుళాయి పన్ను, ఖాళీ స్థలం పన్ను, అదేవిధంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజుకు సంబంధించి గతంలో నోటీసులు జారీ చేసి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా కూడా నోటీసు జారీ చేసి ఉన్నాము. అయితే ఆ లోక్ అదాలత్ నోటీసులకి స్పందించి దాదాపు 20 కోట్ల రూపాయలు ఇప్పటివరకు చెల్లించడం జరిగింది. అయితే ఇంకా కూడా నెల్లూరు నగరపాలక సంస్థకి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ద్వారా 20 కోట్ల రూపాయలు, వాటర్ ఛార్జెస్ సంబంధించి 32 కోట్ల రూపాయలు, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి సుమారు 150 కోట్ల రూపాయలు, మొత్తంగా 200 కోట్ల పైగా ఇంకా బకాయిదారులు ఉన్నారు. వారందరికీ కూడా ఈ రోజు నుండి మార్చి 14వ తారీఖున జరగనున్నటువంటి నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మీరు కట్టాల్సినటువంటి బకాయిలను ముందుగానే చెల్లించండి. నేషనల్ లోక్ అదాలత్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని అక్కడ మీరు కట్టాల్సిన బకాయిలను కట్టాలని చెప్పి నోటీసులు జారీ చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ, ముఖ్యంగా మొండి బకాయిదారులు ఎవరైతే ఉన్నారో ఈ నేషనల్ లోక్ అదాలత్ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని ఈ వేదిక ద్వారా మీరు కట్టాల్సినటువంటి బకాయిల్ని చెల్లించాలని, లేనట్లయితే మీ పైన కోర్టు కేసులు బనాయించడం, తద్వారా అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్ట్ని కూడా ఉపయోగించి ఆస్తులు జప్తు చేసేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మార్చి 8న జరుపుకునే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 28 నుండి మార్చి 7 వరకు నిర్వహిస్తున్న మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం 10:30 నెల్లూరు టౌన్ ఉమేశ్వర కాన్ఫరెన్స్ హాల్ నందు ఏఆర్డీఎస్పీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో బాలికలకు మహిళా భద్రతపై అన్ని స్కూల్స్, కాలేజీల్లోని విద్యార్థినులకు చిత్రాలంకరణ, డ్రాయింగ్, వక్తృత్వం మరియు వ్యాసరచన, బాలికలకు మహిళల రక్షణలో పోలీస్ మరియు సమాజం పాత్ర, మహిళా భద్రత కోసం మనస్తత్వాలను మార్చడం మొదలైన విభాగాలలో పోటీలు, అవగాహన కార్యక్రమానికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే వారోత్సవాలలో ఈరోజు ఈ పోటీలు నిర్వహించామన్నారు. మార్చి 8న జరుపుకునే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 28 నుండి మార్చి 7 వరకు నిర్వహిస్తున్న మహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం 10:30 నెల్లూరు టౌన్ ఉమేశ్వర కాన్ఫరెన్స్ హాల్ నందు ఏఆర్డీఎస్పీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో బాలికలకు మహిళా భద్రతపై అన్ని స్కూల్స్, కాలేజీల్లోని విద్యార్థినులకు చిత్రాలంకరణ, డ్రాయింగ్, వక్తృత్వం మరియు వ్యాసరచన, బాలికలకు మహిళల రక్షణలో పోలీస్ మరియు సమాజం పాత్ర, మహిళా భద్రత కోసం మనస్తత్వాలను మార్చడం మొదలైన విభాగాలలో పోటీలు, అవగాహన కార్యక్రమానికి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే వారోత్సవాలలో ఈరోజు ఈ పోటీలు నిర్వహించామన్నారు. మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవము. ఆ సందర్భంగా మా పోలీసు డిపార్ట్మెంటు డీజీపీ గారి ఆదేశాల మేరకు, గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఈ యొక్క 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించాలనేసి మనకు ఉత్తర్వులు జారీ అయినాయి. దానిలో కార్యక్రమంగా నిన్న అంతా స్టూడెంట్స్ తోటి, మహిళలతోటి ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు స్కూల్ పిల్లలకి పోలీస్కి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి
వక్తృత్వం పోటీలు, వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు జరుగుతున్నాయి. ఈ యొక్క మన జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి ఉత్తర్వుల మేరకు ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయండి. ఈ వారం రోజులు ఈ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇవే కాకుండా తర్వాత మళ్ళీ పిల్లలకు ఆటల పోటీలు, తర్వాత మ్యూజికల్ చైర్స్, ఆ తర్వాత ఓపెన్ హౌస్ కూడా దీంట్లో ఉంటుంది. పిల్లలకి పోలీసుల ఫంక్షన్ గురించి కూడా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలకు మెడికల్ క్యాంప్ అనేది కూడా నిర్వహించడం జరుగుతుందండి. మెడికల్ క్యాంపు, బెడ్ డొనేషన్ క్యాంపు ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ ఈ యొక్క వారం రోజుల్లో ఈ యొక్క వారోత్సవాలు జరుగుతాయి. లాస్ట్లో 8వ తేదీన గ్రాండ్ ఫంక్షన్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఈ ప్రైజ్ విన్నర్స్కి కానీ అందరికీ ఎవరన్నా మంచి మహిళలు బాగా మంచి సేవ చేసిన వాళ్ళకి సన్మానించడం కానీ అవన్నీ 8వ తేదీ ఫైనల్లో జరుగుతాయి. తోటపల్లి గూడూరు మండలం పేడూరు సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహకార శాఖ అధికారి బి గుర్రప్ప జాఫర్ సాహెబ్ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ సోమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పేడూరు సహకార సంఘం అధ్యక్షులు గూడూరు నారాయణ మండల వ్యవసాయ అధికారి శ్రీమతి శిరీషారాణి హాజరై ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రైతులకు కొనుగోలు కేంద్రాల విధానం, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఈ కేంద్రాలు ఏర్పాటు చేసిన దానివల్ల జిల్లా వ్యాప్తంగా 161 కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల రైస్ మిల్లర్స్ రైతుల్ని దోపిడీ చేసేదానికి అవకాశం లేకుండా కట్టడి చేసే అవకాశం ఉంటుంది. రైతులు దీన్ని ఉపయోగించుకోవాలా. పుట్టికి 2306 రూపాయలు గ్రేడ్ 1 వస్తుంది, గ్రేడ్ 2 వచ్చి 500 రూపాయలు ఇది తగ్గేటట్టు ఉంది. దీన్ని మనం వాడుకోవాలా. 17% మనం దీన్ని మాయిశ్చర్ తీసుకురావాలా. దాన్ని ఆ విషయం మనం రైస్ మిల్లర్స్తో కూడా మనం మాట్లాడుకొని దాన్ని చేసుకుంటాం. అంటే మనకి ఇక్కడ కల్లాలది పెద్ద సమస్య ఉంది. 17% తీసుకురావాలంటే పట్టల మీద పోసుకొని తీసుకురావాలంటే కొంచెం కష్టం. అది గచ్చు కల్లాలు ఉండాలా. గచ్చు కల్లాలు మనకి లేవు. దానివల్ల మనం రైస్ మిల్లర్స్తో మనం ఎమ్మెల్యేతో కూడా మాట్లాడుకొని రైస్ మిల్లర్స్తో మాట 1% అటు ఇటుగా మనం చేసుకొని మనం రైస్ మిల్లర్స్కే తోలేసుకుంటాం. వాళ్ళు ట్రాన్స్పోర్ట్తో కూడా వాళ్ళు ఇచ్చేస్తారు. గతంలో డబ్బులు వచ్చేదే లేదు రైతులకి, 5-6 నెలలు కూడా పెట్టేది. ఇప్పుడు అటు కాకుండా 1 or 2 డేస్లో రైతులకు మొత్తం డబ్బులు పడుతున్నాయి. 24 గంటల డబ్బులు వచ్చేస్తున్నాయి. అందువల్ల రైతులు అందరూ దీన్ని ఉపయోగించుకొని మనం కష్టపడి ఈ 5-6 నెలలు పండించుకొని పంటని రైతుల సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది. సో ప్రభుత్వ కనీస మద్దతు ధర 850 కేజీలకు 20,306.50 పైసలు నిర్ణయించినారు కనుక వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వలన దళారీలు, మధ్యవర్తుల మోసాలు అరికట్టాలని ప్రభుత్వం భావించింది. అలాగే రైతుకు ఏ ఇబ్బంది లేకుండా అతనికి కావలసిన గన్నీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, లేబర్ కానీ ప్రభుత్వమే భరిస్తుంది. రేటు కూడా 20,306.50 పైసలుగా నిర్ణయించింది కనుక రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మార్కెట్లో ఎక్కువ రేటు కనుక ఉంటే ఆలోచించుకోండి. కనీస మద్దతు ధర కంటే తక్కువ ఎక్కడ కూడా విక్రయించకుండా మన కొనుగోలు కేంద్రాలను సంప్రదించి మీ పంటని విక్రయించుకొని మంచి రేటు మాది కూడా ఈసారి ఒక రోజు 24 గంటల నుంచి 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో పడుతుంది. పోయిన సంవత్సరం మనము 1,12,000 ఎకరాలలో 1,12,000 మెట్రిక్ టన్నుల ధాన్యం 5,000 మంది రైతులతో కొనుగోలు చేసి సుమారుగా 230 కోట్లు నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఒక కేజీ గ్రేడ్ ఏ రకానికి 2,389 రూపాయలు అనేది నిర్ణయించడం జరిగింది. సో మంచి ధర అనేది రైతులకి ఇది చాలా సంతోషంగా కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఏ రైతు కూడా నష్టపోకుండా కష్టపడి పండించిన ధాన్యాన్ని సమర్థవంతంగా మంచి గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం కోసంగా ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని. కలువై మండలంలో ఇసుకను దోచుకునేందుకే మండల టీడీపీ కన్వీనర్ వెంకటేశ్వర నాయుడిని మార్చి రఘురామిరెడ్డిని నియమించారని సోమవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. వైసీపీలో పదవులు అనుభవించి ఇప్పుడు టీడీపీ పార్టీకి వెళ్లి మమ్మల్ని విమర్శించడం ఏంటని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం టీడీపీ మండల కన్వీనర్ రఘురామిరెడ్డి, మరో నాయకుడు పిచ్చిరెడ్డి మీడియా సమావేశంలో ఇష్టానుసారంగా మాట్లాడిన వ్యవహార శైలిపై జెడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ముందుగా నిన్న నా మీద ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ
మండల పార్టీ కన్వీనర్ రఘురామరెడ్డి, పాలాపిచ్చిరెడ్డి కొన్ని విషయాలు విమర్శించడం జరిగింది. వాటి మీద ఈరోజు నేను క్లియర్గా మీకు కొన్ని విషయాలు ఈ మా కార్యకర్తల దృష్టికి, అదేవిధంగా విలేకరుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించి ఈరోజు మా నాయకుడు రామకుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక వారం కిందట అసెంబ్లీలో నా పేరు ప్రస్తావించి కొలువాయి మండలంలో 2019-24 మధ్య భూ కుంభకోణం జరిగింది, వాటి మీద సిఐడి విచారణ జరగాల అని చెప్పి కోరారు. నేను క్లియర్గా పోయిన మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి, వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి నేను దాన్ని స్వాగతిస్తున్నాను. అయితే దాస్ ఎంఆర్ఓగా ఉన్న టైం నుంచి జరిగితే భూ కుంభకోణం అనేది మీరు ఒక్క వైఎస్ఆర్టీపీ టైంలోనే జరిగింది అన్నట్టు చెప్పడం సరికాదు. ఇది 2008-2098 ఇప్పుడు దాస్ గారు ఉన్నారు ఎంఆర్ఓగా, ఆయన చనిపోయి ఉన్నాడు. ఈరోజు ఆయన టైం నుంచి మీరు అన్ని రికార్డులు వెరిఫై చేయండి. ఎవరెవరు తీసుకున్నారో, ఎవరెవరు ఇల్లీగల్గా ఇళ్ల పట్టాలు తీసుకున్నారో, పొలాలు తీసుకున్నారో అన్నీ కూడా దాస్ పట్టాల పేరు మీద ఉండేవి. వాటి మీద వెరిఫై చేయమని వాటిని స్వాగతిస్తున్నానని నేను చెప్పడం జరిగింది. నిన్న మాట్లాడుతూ ఒక వారం తర్వాత మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఎవడో ఒక తెలుగుదేశం కార్యకర్త మీరు కనీసం వైసీపీ వాళ్ళు పెడితే ప్రెస్ మీట్ పెట్టలేదు అనే పోస్ట్ పెడితే దానికోసంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి నా మీద విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శల్లో భాగంగా రఘురామరెడ్డి గారు చెప్పారు, పొలాలు 2019-2024 దాకా జరగలేదని. నేను అడుగుతున్నా రఘురామరెడ్డి, 2000 లాస్ట్ టైం నుంచి ఈ రోజు దాకా పొలాలు అక్రమంగా జరుగుతున్నాయా లేదా? దానికి నువ్వేం సమాధానం చెప్తావు? ఒక్క 2019-24 కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరుగుతున్నాయి, ఈ రోజు కూడా జరుగుతున్నాయి, ఈ రోజు కూడా ఎవిడెన్స్ ఇస్తాను ఏమేమి జరుగుతున్నాయి అనేది మీకు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలా, సిఐడి ఎంక్వైరీ చేయాలా, దాంట్లో నిజాలు తేల్చాల్సిన అవసరం ఉంది. దాంట్లో నన్ను పర్టికులర్గా నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. 2019లో ప్రెస్లో ఈ విధంగా వస్తే స్పందించలేదు, కానీ ఒప్పుకున్నట్టే కదా అని మాట్లాడడం జరిగింది. అంటే ప్రెస్లో ఆ రోజు కరోనా టైంలో మీరు కుమ్మక్కయ్యి, మీరు మీ నాయకుడు మీరు పాలాపిచ్చిరెడ్డి కుమ్మక్కయ్యి ఈ కుంభకోణం నాగంలో దోసేదానికి ప్రథమ వ్యక్తులు మీరిద్దరే. నేను దాన్ని క్లియర్గా చెప్తాను. నువ్వు పాలాపిచ్చిరెడ్డి, మిగతా వాళ్ళ చేయించిందంతా మీరు. 2018 ఎలక్షన్లప్పుడు 2020 మార్చి 18వ తేదీ ఫస్ట్ పేపర్లో వచ్చింది. ఆ రోజు కరోనా అయ్యి ఎలక్షన్లు పోస్ట్ పోయినాయి. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నా మీద బురద జల్లేదు. ఎలక్షన్లో నేను ఫేస్ చేశాను. ఎలక్షన్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉందని మీరందరూ కూడా చూశారు. ఆ రోజు నేను కంటెస్ట్ చేయడం జరిగింది జెడ్పీటీసీగా. ఈ అభియోగాలన్నీ కూడా మండల ప్రజలు కొట్టిపారేసి నేను నా క్యారెక్టర్ మీద ఇచ్చిన తీర్పుగా నేను భావిస్తున్నాను. దాన్ని 2021లో ఎలక్షన్ జరిగింది, 2020లో జరగాల్సింది 2021లో ఎలక్షన్ జరిగింది, 21లో జరిగింది తీర్పు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా రఘురామరెడ్డి ఇసుక, నేను క్లియర్గా కొన్ని పాయింట్లే చెప్తాను. రఘురామరెడ్డి ఇసుక జరుగుతూ ఉంది మండలంలోనూ, ప్రజలందరికీ ఉచిత ఇసుక ఇస్తున్నాము. ఉచిత ఇసుక ఇస్తే తప్పేంది? మిగతా వాళ్ళు ఈ విధంగా ఇవన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇదేనా ఉచిత ఇసుక? ఇదేనా కలవాయి మండలానికి పోయే ఉచిత ఇసుక? అసలు నీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర నాయుడిని తీసి నిన్ను పెట్టడంలో ఉచిత ఇసుక చూసుకునేదానికి అనుగుణంగా ఉంటుందని నువ్వైతే మాట్లాడవని చెప్పి దానికోసంగా నేను మండల కన్వీనర్గా వెంకటేశ్వర నాయుడు మార్చి నిన్ను పెట్టడం జరిగింది. నీ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈరోజు. ఇది వాస్తవం కాదా?
నువ్వు దీని మీద ఏమన్నా ఖండించినవా? ఏ రోజన్నా ఇది జరగటం లేదా? విలేకరులు ఎన్నిసార్లు రాశారు? మీరందరూ ఎన్నిసార్లు రాశారు? మీరందరూ ఇసుక దోపిడీ జరుగుతుందని మీరు రాయలేదా? మీ అందరికీ తెలీదా? ఇదేనా ఉచిత ఇసుక అంటేను? ఆ రోజు ఉచిత ఇసుక ఇస్తూ గవర్నమెంట్ కొంత పాలసీ పెట్టింది, 700 కోట్లు గవర్నమెంట్కి రెవెన్యూ వస్తున్నది. ఈరోజు ఏమొస్తుంది? ఎవరు దోసుకుంటున్నారు ఈ డబ్బులన్నీ? ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? అదేవిధంగా ఇది తెలుగురాయపురం పొలాలు మేము మా నాయకులు మేము మాట్లాడింది, మా నాయకులు చేసింది ఏమే మా సర్పంచ్, తెలుగురాయపురం సర్పంచ్ ఇది ఉందా లేదా అంటే పొక్లిన్ పెట్టి ఎవరైనా ఫ్రీ హోల్డ్ అయితే తీసుకునేదానికి మాట్లాడుకునేదానికి వచ్చినది తీరు ఇదేనా మాట్లాడుకునేదానికి వచ్చిన తీరు? నువ్వు మాట్లాడేది కనీసం అవగాహన చేసుకొని తప్పు జరిగింది అని అంటే తప్పు జరిగిందన్న మా పార్టీ నాయకులు కొనేదానికి వచ్చారు, దానికి ఫ్రీ హోల్డ్ అయిందని వచ్చారు. ఇదే విధంగా నా వచ్చేది ఈ విధంగా పొక్లిన్ తెచ్చి ఊర్లో పెట్టి గ్రామస్తులు అడ్డుకుంటే పోయినారు. గ్రామస్తుల్లో మా పార్టీ వాళ్ళు అన్నారు, ఇదిగో మా సర్పంచ్ మీకు క్లియర్గా తెలుసు, నాకు గుర్తులేదు కానీ కౌన్సిలర్కి మాత్రం క్లియర్గా తెలుసు. బస్టాండ్లో బొంకు వాళ్ళకి యాదవులకి తగు వస్తే 3 రోజులు బొంగు తెలియకపోయింది. కౌన్సిలర్కి తెలుసా లేదో చెప్పను. కావలి మందాటి చెరువు కలుజును ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మాణాలను వెంటనే తొలగించాలని కావలి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. సోమవారం కావలి ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పెంచులయ్య, సిపిఎం కార్యదర్శి నాగరాజు, అడ్వకేట్ భాస్కర్, సిఐటియు నాయకులు కృష్ణమోహన్, ఇన్ఛార్జ్ ఆర్డీఓ రాజశేఖర్ను కలిసి గతంలో 3 సార్లు నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేసినా పట్టించుకోలేదన్నారు. ఈ సమస్యలపై అధికారులు చర్యలు తీసుకోలేదు అంటే ఆ బాధ్యత మేము తీసుకొని అక్కడ ఉన్న అక్రమ కట్టడాలు కూల్చివేసి ఏ దిక్కులేని పేదలకు అక్కడ స్థావరాలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. తొలగించరు, కేవలం పూడికి మాత్రమే తీస్తారు. అంటే కావల హైడ్రా ఇట్లా ఉంటది కాబోలు. రెండోది, ఆ రోజు చాలా మంది తెలుగుదేశం నేతలు మాకు ఫోన్లు చేసి ఇటువంటి ఆక్రమణ తెలుగుదేశం పార్టీ సహించదు, ఈ నిర్మాణాలు ఏంటంటే తొలగిస్తామని చెప్పారు. ఇప్పటికి 3 నెలలు అవుతోంది. కనీసం సెల్ టవర్ కానీ, బేస్ మట్టం కానీ, లేకపోతే మిగతా నిర్మాణాలను ఎందుకు తొలగించట్లేదని మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం. ఆ రోజు మాతో పాటు పోరాటం చేశారు. ఇటువంటి ఆక్రమణ మేము సహించం, ప్రభుత్వంలోకి వస్తానన్న వాళ్ళు ఈ రోజు యథేచ్ఛగా ఆక్రమణలు జరుగుతున్నాయి. సెంటు ప్రభుత్వ స్థలం కూడా వదిలిపెట్టడం లేదు. అవి ప్రభుత్వ స్థలాలకి రెక్కలొచ్చి అధికార పార్టీ నాయకుల ఇళ్లలోకి దూరపడతా ఉన్నాయి. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. అందుకని ఇప్పటికైనా సరే మందాడి చెరువు అలుగు కాలువ నిర్మాణాల్లో ఏదైతే ఉందో, సెల్ టవర్ నిర్మాణం కానీ, బేస్ నిర్మాణం కానివ్వండి, ఏదైనా సరే తక్షణమే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను. ఇవి కూడా ఈ రోజు కనుక కాపాడుకోకపోతే భవిష్యత్తులో కావలి పట్టణ ప్రజలకి కనీసం చెరువు అనేది ఇక్కడ ఒకటి ఉంటుందా అనేదే ఒక సందేహంగా మారుతా ఉంది. అందుకని ఇప్పటికైనా సరే మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. వాటిని తొలగించకపోతే మా మిత్రులు చెప్పారు గుడిసి లేపిస్తామని పేద ప్రజల చేత, అదే కాదు స్వయంగా మేమే తొలగిస్తాం నిర్మాణాలని. దానికి మీరు సిద్ధపడితే అధికార పార్టీ అధికారులు సిద్ధమైతే చెప్పండి, మేమే తొలగిస్తాం. రెండోది, ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలను కానీ, లేకపోతే చెరువుల్ని, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఎవరన్నా గనక స్థలాలు వేసినా, లేఅవుట్లు వేసినా రాళ్ళని పీకడానికి కూడా నేను వెనకన్నారు. మేము హర్షిస్తున్నాం, దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. మీరు రాళ్ళు పీకడం కోరాం అయినా కూడా తాత్కాలికమైనటువంటి ఆ కాలం వరకు నిర్మాణం చేసి మిగతాదంతా కూడా వదిలేయటం జరిగింది. ఇది సరైనటువంటిది కాదని చెప్తా ఉన్నాం. ప్రభుత్వ స్థలం, అది చెరువు స్థలం, కలుజురు నీళ్లు పోయేటువంటిది. నీళ్లు సక్రమంగా పోకపోతే అది పట్టణానికి, చెరువుకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఆ నిర్మాణాల వరకు తొలగించాలి. ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పి బోర్డు పెట్టాలి. నెలల తరబడి అధికారులు నాన్పొడి ద్వారంతో మార్కింగ్ ఇచ్చి కూడా తొలగించలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఆర్డీఓ గారిని ఈరోజు కూడా వామపక్షాలుగా కోరాం, ఖచ్చితంగా ఆ నిర్మాణాలు తొలగించాలి, చెరువుకి ప్రజలకి ప్రమాదం లేనటువంటి పరిస్థితి ఏర్పాటు చేయాలని కోరాం. అట్లా కానీ తొలగించకపోతే వామపక్ష పార్టీల ఆధ్వర్యం ఆ నిర్మాణాలను తొలగించకుండా ఇప్పటికీ అవి అట్లాగే ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా అధికారులు
కావలి పట్టణంలో ఉన్న ఆక్రమణలన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి వామపక్షాలు ఈరోజు ముఖ్యంగా మందాటి చెరువులో ఆక్రమణల్ని తొలగించాలని చెప్పి ఆర్డీఓ గారికి మెమోరాండం 3వసారి ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు పైనుంచి మొత్తం ఈరోజు అధికార పార్టీ అన్ని కూడా కలగజేసుకొని మొత్తం పట్టణంలో ఉన్న ఈ ఆక్రమణల్ని తొలగించాలని చెప్పి వామపక్షాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మేము పేదల్ని సమీకరించి ఆ ఆక్రమణ స్థలంలో గుడిసెలు వేయడానికి కూడా మేము సిద్ధం అవుతా ఉన్నాం. అందుకని ఇప్పటికైనా గవర్నమెంట్ దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలు మరలా చూద్దాం.